ఇచ్చారు. దాన్ని గౌరవిస్తాను. సమయం 3 అయింది. అందరికీ ఆకలేస్తుంది కదా. అయితే ఒక్క సంఘటన ముందుగా గుర్తు చేస్తా. బాబాసాహెబ్ గారు విదేశాల్లో చదువుతున్నారు. బాబాసాహెబ్ కుమారుడు రమేష్ ఆహారలేమితో అతనికి, నాకు బాబాసాహెబ్ పిల్లలు తెలరా, ఎవరో గంగాధర్ అంటున్నారు. సందర్భం వేరు, మీకు తెలుసు నాకు తెలియదు అనేది కాదు. సందర్భము వేరు ఉన్నాయి. గంగాధర్, రాజరత్న, ఇందు. అయితే ఆరోగ్యం బాగాలేనప్పుడు వైద్యం చేయడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి రమాబాయి అంబేద్కర్ దగ్గర. అప్పుడు బాబాసాహెబ్కు లేఖ రాస్తారు, ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని. బాబాసాహెబ్ రమాబాయికి సమాధానం ఏం రాస్తారంటే, వచ్చేటటువంటి స్కాలర్షిప్ నాకు సరిపోవట్లేదు, కేవలం ఒకటే బ్రెడ్ ముక్క మీద నేను ఒక రోజు గడుపుతున్నాను, నేనేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని అంటారు. కొద్ది రోజుల తర్వాత రమేష్ మృతి చెందుతాడు, మరణిస్తాడు. ఈ విషయం బాబాసాహెబ్కు తెలిస్తే కొడుకు మరణం పట్ల బాధపడతాడేమో, చింతిస్తాడేమో, ఇబ్బంది పడతాడేమో అని ఆ తల్లి ఆ దుఃఖాన్ని తానే దిగమింగి రమేష్కు అంత్యక్రియలు చేస్తుంది, బాబుకు అంత్యక్రియలు చేస్తుంది. విదేశాల నుండి బాబాసాహెబ్ తిరిగి వచ్చే వరకు బాబాసాహెబ్కు తన కొడుకు మరణించాడనే విషయం తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటారు రమేష్ ఎక్కడా అని. అప్పుడు రమాబాయి బోరును ఏడుస్తుంది. మిత్రులారా, ఈ అందమైన జీవితం అనుభవిస్తున్న మనము, ఈ అందమైన జీవితం వెనుకాల బాబాసాహెబ్ 4 పిల్లల త్యాగం ఉంది. ఇది ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సభను కొనసాగిస్తే మంచిది. కాస్త ఆలస్యం కావచ్చు, దానికి కారణం మేము ఆలస్యం కాదు, ఇక్కడ కోఆర్డినేట్ కావడం, మీరు రావడం ఈ ఆలస్యానికి కారణము. ముందుగా మహాకరుణామయుడు తథాగత్ భగవాన్ బుద్ధునికి నా యొక్క అభివాదములు. అదేవిధంగా పరంపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా యొక్క అభివాదములు. మాలల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న మాల పెద్ద మనుషులందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి మాల రక్త బాంధవులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమతో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఎంప్లాయ్ అసోసియేషన్ ఆఫ్ మాల రాష్ట్ర కమిటీకి, అదేవిధంగా జిల్లా కమిటీకి, కార్యనిర్వాహకులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా మాల రక్త బాంధవులందరికీ పేరు పేరున ఉద్యమ జైభీములు. మిత్రులారా, డైరెక్ట్ సబ్జెక్ట్కి వస్తాను, ఎక్కడ చరిత్రకి వెళ్ళాను. నిన్న ఒక మీటింగ్లో మంద ఏలియా 10th క్లాస్ ఫెయిల్, 8th క్లాస్ కాదు, మొన్న వాళ్ళ ఊరికి ఫోన్ చేస్తే 4వ తరగతిలో మానేశాడని చెప్పారులేండి. ఇక ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్న 10th క్లాస్ ఫెయిల్ అని కాబట్టి చెప్తున్నా. ఒక సంఘటన చెప్తే ఏమంటాడంటే, రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆధ్వర్యంలో 2 కులాల వైపున కూర్చున్నటువంటి మాల పెద్ద మనుషులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మాలమ్మోహనాడు ఒప్పందాన్ని ఏం చేసింది, ఉల్లంఘించింది అని చెప్తా వచ్చాడు. దానితో పాటు బాబాసాహెబ్ 1924లో ఉద్యమం స్టార్ట్ చేశాడు, నేను 1994లో స్టార్ట్ చేశాను. ఆయన భలే విచిత్రంగా కంపారిజన్ చేస్తాడు. బాబాసాహెబ్ ఎంతటోడో నేను అంతటోన్ని అని చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. పాపం కానీ సెట్ కాదు. ఎందుకు సెట్ కాదంటే, నాలాంటోడు ఎక్కడో ఒక దగ్గర దాని రీజన్ చెప్తాడు కాబట్టి. 24లో స్టార్ట్ చేశాడు, నేను 94లో స్టార్ట్ చేశాను. పూనా ఒడంబడికలో ఒప్పందం జరిగింది, రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని వీళ్ళు ఉల్లంఘించారని చెప్తూ వచ్చాడు ఆయన. వాస్తవానికి ఆ ఒప్పందం మీద నేను ఈరోజు మాట్లాడను. దీని మీద ఆ ఒప్పంద పత్రం మాలా సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ దగ్గర ఉంది. నేను రాత్రే మాట్లాడాను. అన్న విషయం మీద మాట్లాడాలంటే డెఫినెట్ ఈ విషయం ఒప్పందం మీద
మాదిగలు ఆ ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘించారనేది చాలా స్పష్టంగా దానికి రేపు ఇంటర్వ్యూ రూపంలో ఇవ్వబోతున్నాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కృష్ణ మాదిగ మోసుకొచ్చే అబద్ధం అంతా మనం 30 సంవత్సరాల పాటు నిద్రపోవడం చేత ఆ అబద్ధాలు కాస్త నిజమైపోయినాయి. ఆ నిజం ఎంత ప్రమాదకరమైన స్థాయిలో చేరిందంటే ఈరోజు కృష్ణ మాదిగ ఏ ఈవెంట్ చేసినా మీడియా మొత్తం కూడా కృష్ణ మాదిగకు మద్దతు నిలబడుతుంది. ఒక పాయింట్. రెండో పాయింట్, సుప్రీంకోర్టులో ఎప్పుడైతే వర్గీకరణ విషయంలో 565 పేజీల సూచనలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఒక పేజీను తెరిచి చూడలేదు, తన మంత్రిమండలి సలహా తీసుకోలేదు, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోలేదు. అసెంబ్లీ సాక్షిగా నేను ఈ రాష్ట్రంలో మొదటగా వర్గీకరణ చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది అది మాలలను అగౌరవపరచడమే, కించపరచడమే అవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి. అతనికి తెలియదని అనను. ఎలక్షన్ కంటే ముందు ఏం జరిగింది? కృష్ణ మాదిగ బీజేపీ సంఖ్యలో చేరాడు. ఆ పరేడ్ గ్రౌండ్లో ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో మోడీ ఏదైతే మాట్లాడాడో ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అదే చెప్పారు. విషయం చాలా సీరియస్గా మొత్తం 565 పేజీల ఆ డాక్యుమెంట్ జడ్జిమెంట్ కాదు, సలహాలు సూచనలు. మొత్తం సారాంశం ఏమిటి? రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలి. ఎన్ని తరాలు మీరు రిజర్వేషన్ అనుభవిస్తారు? రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలి. క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం చేత క్యాస్ట్ బలపడుతుంది కాబట్టి క్యాస్ట్ రిజర్వేషన్ను తొలగించే ప్రయత్నం చేయాలి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్లో ఎక్కడ కూడా మాదిగలకు లేదా వెనుకబడిన ఎస్సీ కులాలకు న్యాయం చేయాలనే అంశం ఎక్కడ ఉండదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలామంది వాళ్ళు మాట్లాడుతూ ఏమంటున్నారంటే భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మాలలు, మన ఎవడో దిగంబర్ కామ్లే అగౌరవపరుస్తున్నాడు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం దేశద్రోహం అంటున్నారు. నేనేం మాట మాట్లాడతా అంటే అదే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రామ మందిరం విషయంలో తీర్పు ఇచ్చింది. తీర్పు ఏమని ఇచ్చింది? మెజారిటీ ప్రజలు ఇక్కడ రాముడు పుట్టాడని నమ్ముతున్నారు కాబట్టి ఈ జడ్జిమెంట్ రామ మందిరం కట్టడానికి ఇవ్వడం జరుగుతుంది అంటున్నాము. అంటే ఒక సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి కావాల్సిందేంటి? చట్టపరంగా భారత రాజ్యాంగానికి లోబడి ఆధారాలతో సాక్ష్యాలతో అన్ని చర్చలు జరిగిన తర్వాత తీర్పు రావాలి. వచ్చిందా? ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన డాక్యుమెంట్లో 139 పేజీల తన డాక్యుమెంట్లో ఏమంటున్నాడంటే మాలలు ఇంతకుముందు ఈవి చెన్నయ్య కేసులో జడ్జిమెంట్ ఎప్పుడైతే వర్గీకరణ కుదరదని కొట్టేసిండ్రో ఆ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా దేన్ని కోడ్ చేశారు? వర్గీకరణ చేయడం వీలు కాదు, కారణం ఎస్సీలు అందరూ హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి, వీళ్ళని విభజించరాదు, ఇది ఒక గ్రూప్ పాలసీ కాబట్టి ఇది కుదరదని ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చెప్పిండ్రు. ఇప్పుడు ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ క్రాస్ చేస్తూ ఈయనేమంటాడంటే ఈ కులాల్లో కూడా వెనుకబాటుతనం ఉంది, ఈ కులాల్లో కూడా కుల వివక్షత ఉంది, ఈ కారణం చేత ఇవి హెటరోజీనియస్ కమ్యూనిటీ కాదు, ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, ఇది హెటరోజీనియస్ కమ్యూనిటీ అంటున్నాడు. సరే, ఒక భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అంటున్నాడు హెటరోజీనియస్ కమ్యూనిటీ అందాం. నువ్వు ఏ డాక్యుమెంట్తో చెప్తున్నావు? గుజరాత్లో ఐ థింక్ అతను ఏదో ఎన్జిఓ నడుపుతాడు, మార్టిన్ ఏదో పేరు, అతను ఒక సర్వే చేశాడు కులాల మధ్య, ఎస్సీ కులాల మధ్య ఉన్నటువంటి వివక్షత మీద. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? వెనుకబాటుతనానికి సూచించే శాస్త్రీయబద్ధమైన గణాంకాలు సేకరించాలంటున్నాడు. ఒక భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్
ఎటువంటి గణాంకాలు సేకరించలేదు, ఎటువంటి డాక్యుమెంట్ అతడి దగ్గర లేదు, ఎటువంటి సాక్ష్యం అతడి దగ్గర లేదు, ఎటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ జరగలేదు. ఆ తీర్పును ఒప్పుకోమంటే మనమందరం ఒప్పుకుందామా? మాదిగా సోదరులు ఇప్పుడే మిత్రుడు ఒక మాట ఏమన్నారంటే నిజామాబాద్ వర్గీకరణ వ్యతిరేక సభ అని. ఇప్పటివరకు జరిగిన సభలన్నీ వ్యతిరేకరణ సభలే. ఏ సభ శాస్త్రీయబద్ధంగా చేయండి చెప్పుకోలేదు. ఏ సభ అయినా వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి దీన్ని మేము అంగీకరించాం, దీన్ని వ్యతిరేకిస్తామనే నినాదాలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఏ సభ కూడా వర్గీకరణ మద్దతు తెలపలేదు. మనం ఒక విషయం మాట్లాడేటప్పుడు ఆ విషయం మీద అక్కడ ఏం జరిగింది దాని మీద క్లారిటీ తీసుకుంటూ మనం మాట్లాడడం చాలా బట్టిది. రాష్ట్ర వ్యాప్తంగా మాలల పంతం ఒకటే, అదేంటి? వర్గీకరణ అంతం. ఏ కారణం చేత? వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి లోబడిన అంశం కాదు, చట్టపరమైన అంశం కాదు. మోడీకి మాదిగల మీద ప్రేమ ఉంటే కృష్ణ మాదిగ అలియాస్ మంద ఏలియా వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడతాడా లేదా ఇంకో కాళ్ళ మీద పడతాడా మనకు అనవసరమైన విషయం. నీకు నిజంగా దమ్ముంటే, మోడీకి నీ జాతి మీద ప్రేమ ఉంటే ఆర్టికల్ 341 సవరణను రాజ్యాంగబద్ధంగా చేయమను. మేము మాలల మెక్కడ అడ్డురాము. లాజిక్ ఏంటి? మోడీకి ఆ దమ్ముందా? మోడీ చేయగలడా? ఈ ప్రయత్నం 2014లో పేదల దేవుడు అంటాం మనం వైఎస్ రాజశేఖర రెడ్డిని. ఈ దేశంలోనే దళిత భూములను అత్యంత ఎక్కువ శాతంలో కబ్జా చేసినటువంటి వ్యక్తి మొత్తం రికార్డు తీసుకుంటే రాజశేఖర రెడ్డి. నేను ఈ విషయం ఎందుకు అంటున్నా అంటే ఏకపక్షంగా మాలల సహమతి లేకుండా, సంఘాలను సంప్రదించకుండా 2014లో వర్గీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిండు. ఏం జరిగింది? రాష్ట్రము కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్రం ఏం చేసింది? మిగతా రాష్ట్రాలకు పంపించింది. ఏ రాష్ట్రం ఒప్పుకోలేదు, ఒక పంజాబ్ తప్ప. లాజిక్ ఏంటంటే ఆర్టికల్ 341 సవరణ జరగాలంటే దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలి. దాని తర్వాతనే 2 ఉభయ సభలో బిల్లు ఆమోదించాలి. దాని తర్వాతనే రాష్ట్రపతి ద్వారా ఆ సవరణ జరగాలి. అది ఎలా? రాజ్యాంగం యొక్క ఫ్రేమ్కు లోబడి జరగాలి. రాజ్యాంగం యొక్క ఫ్రేమ్కు లోబడి జరగాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సవరణ చేయరాదు. కేశవనంద భారతి జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా 13 మంది జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కల్పించే ఎటువంటి సవరణ భారత పార్లమెంట్లో జరగరాదు అని. అంటే రాజ్యాంగానికి లోబడి జరగదు. కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారు నచ్చింది మోడీ గవర్నమెంట్. దీని ఇంట్రెస్ట్ ఏమిటి? భాస్కర్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు. సదరన్ స్టేట్లో బాబాసాబ్ను మోస్తున్న ప్రజల్ని అణిచివేస్తూ బీజేపీ ఓటు బ్యాంకును పెంచడానికి ఈ వర్గీకరణ అనే అంశాన్ని మోడీ తీసుకున్నాడు. కృష్ణమాదిగా చేరాడు, బీజేపీకి ఓటేయమన్నాడు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విషయం ఆలోచించాలి. మీ అధిష్టానాన్ని తిడతాడు. గౌరవనీయులు ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారిని బహిరంగ సభలో తిడతాడు, సోనియా గాంధీని తిడతాడు, నిన్ను ఎలక్షన్ కంటే ముందు బండబూతులు తిట్టాడు. వాడికి వర్గీకరణ సమయంలో మద్దతు ఇచ్చినటువంటి కడియం శ్రీహరి బిడ్డ అసలు ఎస్ఏ కాదు, ఆమె ముస్లిం అని ప్రకటన చేస్తాడు. ఇంత నీచమైన ప్రకటనలు చేసే ఆ వ్యక్తి నీకు ఎలక్షన్ కంటే ముందు ఓటేయొద్దని చెప్పిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు రికార్డు తీయండి. మాదిగల ఓట్లు కాంగ్రెస్కు వచ్చిన శాతం ఎంత, మాలల ఓట్లు వచ్చిన శాతం ఎంత? ఇక ఎందుకు భయం ఉందంటే ఇక్కడ వచ్చేటటువంటి మూమెంట్లో ఒక విషయం చెప్తాను నేను.
చాలామంది మాల ప్రజాప్రతినిధులుగా భయపడుతున్నారు. ఏమని? అరే నా కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీ మాదిగా ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఏరేమో మాలల సభ వస్తేమో అని. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళైనా, ఇటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళైనా, బీజేపీలో యాక్టివ్ పనిచేసేటోళ్ళైనా వాళ్ళకు బుద్ధి ఉన్నంత మన నాయకులకు బుద్ధి లేదు. వరంగల్ సభలో పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రజాప్రతినిధులు వస్తారు, మనోడు రాడు. కారణం ఏంటి? మీకు ఒక విషయం చెప్తా. వివేక్ సార్ ఉన్నారు, బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ, మన గౌరవనీయులు నాగరాజ్ సార్ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ టైంలో నేను ప్రత్యక్షంగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్పెషల్లీ బెల్లంపల్లి, చెన్నూరు అండ్ వర్ధనపేట కాన్స్టిట్యుయెన్సీలో కృష్ణ మాదిగా వివేక్ సార్ను ఓడించంటే అది రాజకీయం, నేను పట్టించుకోను. నాగరాజ్ సార్ను ఓడించంటే అది రాజకీయం, నాకు అవసరం లేదు. ఘటం వినోద్ను ఓడించండి అంటే అది రాజకీయం, నాకు అవసరం లేని ముచ్చట. కానీ ఎంఆర్పిఎస్ ఏం చేసింది అంటే టీంలుగా ఏర్పడి మాలోన్ని ఓడించండి, మాలోన్ని ఓడించండి అంటే వర్ధనపేట మొత్తం దాదాపు 3-4 టీంలు పెట్టాను నేను ఎలక్షన్ క్యాంపెయిన్ కొరకు. సార్ దగ్గర ఒక 2 టీంలు ఉన్నాయి, బెల్లంపల్లిలో ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే మాలోన్ని ఓడించండి, మాలోన్ని ఓడించండి. మాలా ప్రజాప్రతినిధులు ఒక విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా మాదిగల ఓటు బ్యాంక్తో భయానికి లోనై ఇతర కులాలు వాళ్లకు మద్దతు తెలిపే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కృష్ణ మాదిగా ఏం చేసినా నాగరాజ్ సార్ను ఓడించలేకపోయాడు, వివేక్ సార్ను ఓడించలేకపోయాడు. కారణం ఏంటంటే రాష్ట్రంలో స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్, ఒక ఓటు మెకానిజంలో స్టేబుల్ ఓట్ బ్యాంక్ అండ్ అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. మాలనది స్టేబుల్ ఓట్ బ్యాంక్, మాలనది స్టేబుల్ ఓట్ బ్యాంక్. ఒకటి అనుకున్నారంటే దాదాపు 90% ఏకపక్షంగా ఓటు పడుతుంది. మాదిగలది అన్స్టేబుల్ ఓట్ బ్యాంక్. నువ్వు గింజుకొని వర్ధనపేట తిరిగి 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 అలసిపోయి మాలను ఓడించండి, మాలను ఓడించండి అంటే నీకు కనీసము డిపాజిట్ రానటువంటి మెజారిటీ ఉన్న నీ కులం దగ్గర ఒక మాలోడు తన దమ్మును చూపించాడు. వాళ్లకు భయపడి ప్రజాప్రతినిధులు దూరం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ మూమెంట్ నిజంగా టీం సభ్యులకు, స్పెషల్లీ రాష్ట్ర కమిటీకి, సిఐ రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఈ టీం వట్టిగా రాలేదు. 2016లో కొంతమంది ఎంప్లాయీస్ గ్యాదర్ అయ్యి మేము సమతా సైనిక దళతో కలిసి నడుస్తాం, మాకు వింగ్ ఏర్పాటు చేయండి అని నా కరీంనగర్ పిలిచారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, మా జర్నీ సోషల్ మూమెంట్. బాబాసాహెబ్ సమతా సైనిక దళకి ఇచ్చిన మేనిఫెస్టో ఇది. మీరు ఎంప్లాయీస్ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ కాలంలో మాలా పేరిటనే మీరు ఆర్గనైజ్ కావాలి, దాని ఆవశ్యకత ఉంది అని చర్చలు జరిపితే తెలంగాణ ఎంప్లాయీ అసోసియేషన్ ఆఫ్ మాలా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాన్ని పని చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక స్తబ్దమైన వాతావరణాన్ని టీం ఛాలెంజ్ చేసింది. టీం ఎంత ఛాలెంజ్ చేసిందంటే ఎంతో కష్టపడి 2016 నుండి నేటి వరకు ఎంప్లాయీస్ మొత్తం డాటా కనెక్ట్ చేసుకొని వాళ్ళతో రెగ్యులర్గా కమ్యూనికేషన్ నుండి టీం రాష్ట్ర కమిటీ ఎంతో జూమ్ మీటింగ్లు, ఆ మీటింగ్లు జరిపిన తర్వాత ఒక స్ట్రక్చర్ ఏర్పడింది. ఆ స్ట్రక్చర్ మూలంగానే నిజామాబాద్లో ఇంత పెద్ద మీటింగ్ కాగలుగుతుంది. ఆ స్ట్రక్చర్ మూలంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పని జరుగుతుంది. ఆ టీంకు గౌరవ అధ్యక్షులు నాగరాజ్ సారే. అది సార్ విషయం ఏంటంటే కమిషనర్గా ఉన్నప్పుడే నేను వచ్చా, సార్ టీంకు మీరు అధ్యక్షులుగా వ్యవహరించాలి, మీ అవసరం ఉంది అంటే మీకేనా ఆబ్జెక్షన్ ఉన్నాయంటే ఒకటే మాట చెప్పారు, వృత్తిరీత్యా నేను పోలీసు వృత్తిలో ఉన్నా, చట్టపరంగా నేను పనిచేస్తా, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఏ కులానికి పక్షపాతం వహించను, కులపరంగా నేను మాలోని కాబట్టి నేను బహిరంగ ఆ టీంకు అధ్యక్షత వహిస్తానని సార్ అంగీకరించడం, రాష్ట్ర వ్యాప్తంగా పని జరగడం జరిగింది. అంటే టీం తీసుకున్నటువంటి ఇనిషియేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఒక గర్వించదగ్గ విషయం, నేను సార్ను చాలా సభలో అంటాను, 2 తెలుగు రాష్ట్రాల మాలల పెద్ద మనిషి ఈరోజు వివేక్ సార్. ఎందుకంటున్నానంటే జాతిలో
చిన్న చిన్న వైర్యాలు, చిన్న చిన్న భేదాభిప్రాయాలు, లీడర్షిప్ ఆధిపత్య పోరు పాపం ఆయన దగ్గర ఎన్నో వెళ్తాయి. ఎన్నో వెళ్ళినప్పటికీ ఎవరు తినాలా, ఎవరు తినకూడదు, ఎంత వినాలా, ఎంత వినకూడదు, ఎవడు నిజం, ఎవడు అబద్ధం అన్ని తెలిసి కూడా అందరినీ కలుపుకుంటూ నిజంగా ఈ 2 నెలల కాలంలో ఆగస్ట్, సెప్టెంబర్, దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో ఈరోజు నవంబర్ వస్తుంది, సభలలో గంటల తరబడి కూర్చున్నాడు. ఈ దేశంలోనే బిజినెస్ మ్యాన్ లిస్ట్లో పేరున్న బిజినెస్ మ్యాన్, ఆయన పొలిటీషియన్ కాదు. ఆయన ఒక్కొక్క నిమిషం సమయం చాలా అమూల్యమైనది. అయినప్పటికీ నేను నా జాతికి కట్టుబడి ఉన్నా. ఖచ్చితంగా నా జాతి సంక్షేమం కొరకు మీరు కదులుతారంటే నేను ఎల్లవేళలా ముందరుంటారని సార్ ఛాలెంజ్ చేశారు. సార్కు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా సభ చాలా గౌరవంతో నిర్వహించాం, పెద్ద సంఖ్యలో నిర్వహించాం. ఇప్పుడు సార్కు ఇదే వేదిక మీద హామీ ఇస్తున్నాం, సార్ హైదరాబాద్ను దిగ్బంధం చేస్తున్నాం. చేద్దామా చేద్దామా మాలల తడాక ఏందో చూయిద్దాం. నిన్న మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పాను, మాలోడు కదలడానికి సమయం పడుతుందేమో కానీ ఒక్కసారి కదిలితే వాడిని దేశంలో ఆపే శక్తి ఎవరికి లేదు. చరిత్ర సాక్ష్యం అండి, నేను చెప్పట్లేదు. మొన్న చైనా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడు తెలుసా? నరేంద్ర మోడీ సెకండ్ టర్మ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? దేశంతో చర్చలు జరపడానికి. ఏ ప్రధాని అయినా ఎక్కడొస్తాడు? దేశ రాజధానికి వస్తాడు, లేదా మెట్రోపాలిటన్ సిటీకి వస్తాడు. చైనా అధ్యక్షుడు ఏడొచ్చాడు? మహామల్లపురం. ఏముంది అక్కడ? ఏముంది? చైనా, జపాన్, కొరియా, వియత్నాం లాంటి బౌద్ధ దేశాలు బుద్ధుని తర్వాత మాకు ఈయననే బుద్ధుడు, ఈయన వల్లనే మా దేశం మారింది అని గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక మహానుభావుడు బోధి ధమ్మ పుట్టినటువంటి ప్రాంతం మహామల్లపురం. పల్లవులు, పల్నాడుకు చెందినటువంటి మాలలు. రికార్డు ఉంది, రికార్డు ఇస్తా నేను. పల్లవులు, మాలలు చాలా స్పష్టంగా మాలలు. ఒక మాలోని చైనా లాంటి ఒక దేశము ఒక మాలోడు పుట్టిన ప్లేస్ను పవిత్ర స్థలంగా భావిస్తాయి. దేనిగా? కాబట్టి మహామల్లపురం ఉన్న వైపు చైనీయులు కాళ్ళు పెట్టుకొని వడుకోరు. అంటే ఒక మాలోడు తలుచుకుంటే చైనాను మార్చగలడు, ఒక మాలోడు తలుచుకుంటే జపాన్ను మార్చిండు, ఒక మాలోడు తలుచుకుంటే ఈ దేశాన్ని ఒక ప్రగతి మార్గంలో నడిపించగలడు. దానికి ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఈ దేశం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత దేశం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు ఈ దేశంలో సాకలోడు సాకలి వృత్తే చేయాలా, మంగళోడు మంగళ వృత్తినే చేయాలా, గౌన్లోడు గౌన్ల వృత్తినే చేయాలా. ఈరోజు వాళ్ళందరూ తన వృత్తుల్ని వదిలేసి మనుస్మృతి ప్రకారం తన వృత్తి ధర్మాన్ని విస్మరిస్తే ఏం చేస్తారు? మరణదండన విధిస్తారు. శంభుకుని తలని ఎందుకు వధించారు? శూద్రులు చదువుకోరాదు, అతడు చదువుకున్నాడు కాబట్టి. ఈరోజు బాబాసాహెబ్ రాజ్యాంగం రాసి లేకపోతే నువ్వు పాటిస్తున్న నీ మనుస్మృతి ప్రకారం నువ్వు నీ కులధర్మాన్ని పాటించకపోతే ఏం జరగాలా? రేవంత్ రెడ్డి ఒక శూద్రుడే, రాష్ట్రాన్ని వెళ్ళట్లేదా? చంద్రబాబు నాయుడు ఒక శూద్రుడే, రాష్ట్రాన్ని వెళ్ళట్లేదా? వీళ్ళను రాష్ట్రాలను ఏలే అర్హత భారత రాజ్యాంగం ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. మిత్రులారా, చివరిసారిగా వివేక్ సార్ ఒక్క 2 నిమిషాలు, నిన్న వాస్తవం 2 నిమిషాలు ఆపండి. ఎందుకంటున్నానంటే అయిపోయిందన్నా. వాస్తవానికి నిన్న ఒక సందర్భం తీసుకొచ్చా. ఆ పాయింట్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో నిన్ననే చదివినా కాబట్టి అవి 10 పాయింట్స్ నాకు నోట్ కాల. సందర్భం నోట్ అయింది. కృష్ణమాదిగా మందయ్య ఏలియా ఏమంటాడంటే, బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలే నేటి వరకు కొనసాగడానికి కారణం బాబు జగ్జీవన్ రామ్ కదా. మనం 30 సంవత్సరాలు సహించాం కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, జయప్రకాష్ లాంటి వాళ్ళు
వాళ్ళు చెప్పుడు మాటలు నిజమని అదే అనుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ తప్పిదం కాదు, రేవంత్ రెడ్డి గారి తప్పిదం కాదు. వాడి అబద్ధం ఊరంతా చుట్టొచ్చింది, నీ నిజం ఇంకా చెప్పులేసుకున్నట్లనే ఉంది. నీ నిజం నువ్వు చెప్పలేదు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. నిజం ఏమిటంటే నేడు కూడా భారత రాజ్యాంగంలో పొలిటికల్ రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయంటే దానికి కారణం ఒక మాలవాడు, అతని పేరే సర్దార్ నాగప్ప. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాల్యూమ్ నంబర్ 9 ఇంగ్లీష్ వర్షన్లో వాల్యూమ్ నంబర్ 9 సందర్భం 24 ఆగస్టు 1949 295A మీద జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చలో సర్దార్ నాగప్ప గారు, ఆ చర్చ కంటే ముందు సర్దార్ నాగప్ప గారు బాబాసాహెబ్ ఇంటికి వెళ్ళారు. ఒక రాత్రి ఇంటికి వెళ్ళేసి బాబాసాహెబ్ ఈ మొత్తం చర్యలో 10 years రిజర్వేషన్ అన్న తర్వాత 10 yearsలో ఒకవేళ మన జాతుల్లో మార్పు రాకపోతే మిగిలిన మన కమ్యూనిటీ ఇంకా వెనుకబడే అవకాశం ఉంది. దీన్ని ఏం చేద్దామంటే ఇద్దరు రాత్రంతా కూర్చొని చర్చించి ఒక డాక్యుమెంట్ను తయారు చేశారు. దాన్ని 24 ఆగస్టు 1949 రాజ్యాంగ పరిషత్తులో పెట్టారు. దాని రికార్డు ఉంది. కృష్ణవాదిగా చెప్పిన దానికి ఎక్కడ ఆధారం లేదు. ఇగో నేను చెప్పిన దానికి ఆధారం ఇస్తా. ఇక్కడ ఏమన్నారంటే సర్దార్ నాగప్ప గారు దాని స్టోరీ నిన్నటి మీటింగ్లో అతనికి ఉన్నటువంటి స్టోరీ చెప్పిన మన N9 మీడియాలో అది వస్తుంది కాబట్టి అది చూసుకోండి. స్టోరీ రాను, ఈ 10 పాయింట్ చెప్పడానికి ఆపిన. నేడు వారు మాలలు ఎంత విజన్తో ఉంటారనే విషయం ఈ దేశమే తెలుసుకోవాలా. కృష్ణమాదిగా ఈ సభాముఖంగా నువ్వు తెలుసుకో. మాదిగల్లారా, మీరు కృష్ణమాదిగా మాటల్లో వచ్చి మాలల మీద విషయం దక్కుతున్నా కేవలం MRPS వాళ్ళే. మాలలకు ఎవరు శత్రులు కాదు, మాకు మాదిగలు శత్రులు కాదు. MRPS ద్వారా మాలల మీద విషం చిమ్ముతున్నటువంటి ఆ దుర్మార్గులే మాకు శత్రువులు, అంత తప్ప మా కులం శత్రుత్వం కాదు. ఒక మాలోడి విజన్ ఎంత పెద్దదంటే సర్దార్ నాగప్ప గారు 10 పాయింట్లు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పెట్టారు. పాయింట్ నెంబర్ 1, 10 సంవత్సరాల్లో దళితులు అగ్రవర్ణాల స్థాయిలో ఎదగనప్పుడు, అగ్రవర్ణాల స్థాయికి వాళ్ళు చేరకపోతే ఈ 10 సంవత్సరాల రిజర్వేషన్ను వాళ్ళ స్థాయికి చేరే వరకు కొనసాగించాలి. ఇది ఫస్ట్ పాయింట్ పెట్టిండు. సెకండ్ పాయింట్, 10 సంవత్సరాల్లో అగ్రకులాల స్థాయికి చేరడం కొరకు అభివృద్ధిని సాధించడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా. ఆ ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ కులాల అభివృద్ధిని పరిశీలించాలా. ఇది పాయింట్ నెంబర్ 2. ఈరోజు మీకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఈ పాయింట్ ద్వారా వచ్చిందే. మీ సంక్షేమం పరిశీలించడానికి వచ్చిందే. ఒక మాలోడికి ఉన్న విజన్ చూడండి. ఆయన మాలోడికి చెప్తలేడు, ఈ దేశంలో ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు ఉన్న విధించబడినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రిస్ట్రిక్షన్ 10 సంవత్సరాల రిస్ట్రిక్షన్ను ఛాలెంజ్ చేస్తూ ఒక మాలోడు ఈ రోజు వరకు మనకు రిజర్వేషన్ కాపాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు కాబట్టే నీకు ఈరోజు మంత్రిత్వ శాఖ వచ్చింది. ఈ శాఖకు మాదిగలు మంత్రికి ఎదగలేదా? ఎదిగారు. అది మాలోడు పెట్టిన భిక్షాని కృష్ణమాదిగ తెలుసుకో. 3వ పాయింట్, ప్రత్యేక నియోజకవర్గాలను మీరు అంగీకరించలేదు. ఇక్కడ చూడండి, పాయింట్ అర్థం చేసుకోవాలా. ఇది సార్ ఇది నోటీసులో పెట్టుకోవాలా. ప్రత్యేక నియోజకవర్గాలను మీరు అంగీకరించలేదు కాబట్టి ఎస్సీ ప్రజాప్రతినిధులు ఏ స్థానాల్లో అయితే నిలబడతారో అందులో దళితుల ఓట్లు 35% వస్తే మాత్రమే అతనికి ఎస్సీ లీడర్గా పరిగణించాలా, లేకపోతే ఆ లీడర్ మీ పార్టీకి చెంచాగిరి చేస్తాడు అని అన్నాడు. మిగిలిన మాల నాయకులు ఎందుకు స్పందించట్లేదు? కనీసం ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ మాల అని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదు? అది నాగప్ప గారికి ముందే తెలుసు. ఈ ఆంక్ష తర్వాత కాలంలో ప్రభుత్వం విస్మరించింది. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాల్లో నిలబడే వ్యక్తికి కనీసం 35% ఎస్సీల ఓట్లు వస్తేనే మనం అతనికి ఎస్సీ ప్రజాప్రతినిధిగా ఒప్పుకోవాలా. లేదంటే ఏమవుతుంది?
చెంచాలు తయారవుతారు. ఈ చెంచాలు జాతి గురించి మాట్లాడరు. ఇగో ఈడ సింహంలాగా వచ్చి నా జాతి కొరకు నిలబడతా అని వాళ్ళు రారు. వాళ్ళు కుక్కల్లాగా వెనుకడిగేస్తారు. వేసే వాళ్లకు నిజంగా రానున్న కాలంలో ఎలక్షన్లో మేము మాలల సత్తా కూడా చూపిస్తామనుకోండి. 4వ పాయింట్, ప్రభుత్వం తమ బడ్జెట్లో 5% నిధులను దళితుల నివాసంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు అందేలా వారు సాంఘిక, ఆర్థిక, విద్యాపరంగా అగ్రకులాలతో సమాన స్థాయి సాధించేలా కృషి చేయాలి. ఈరోజు ఈ పాయింట్ ఒక మాలోడు రాజ్యాంగ పరిషత్తులో పెట్టిండు. ఆ బడ్జెట్ కేవలం మాలలకు వచ్చిందా? ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ బడ్జెట్ వాడుకున్నది మాదిగలు కాదా? ఆ మాదిగలు వాడుకున్న బడ్జెట్ ఒక మాలోడు ఇచ్చిన విషయం కృష్ణ మాదిగ. ఇది అర్థం చేసుకోవాలా. 5వ పాయింట్, జాతీయ అక్షరాస్యత 12% ఉంది. ఎస్సీల అక్షరాస్యత 1% కూడా లేదు. ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత అత్యంత కీలకమైన అంశం. కాబట్టి దళితుల ప్రాథమిక దశ నుండి ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలా అని 5వ పాయింట్ పెడితే, 6వ పాయింట్లో ప్రతి సంవత్సరం కనీసం 100 మందిని బేబీ ఇన్ బాయ్స్గా వాళ్లకు ఆ స్కీమ్ కింద స్కాలర్షిప్లు కల్పించి విదేశాలకు పంపించి శాస్త్ర సాంకేతిక నిపుణులుగా తయారు చేయాలా. ఈరోజు విదేశాల్లో విద్య అనుభవిస్తున్న మాదిగలు అది ఒక మాలడు పెట్టిన భిక్ష అని అర్థం చేసుకోవాలా. దీంట్లో ప్రవీణ్ కుమార్ అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తను ఉన్నప్పుడు విదేశాల చదవడానికి వెళ్ళిన వాళ్ళు గవర్నమెంట్తో లాబింగ్ చేసి 80% మాదిగలు వెళ్ళేటట్టు చేసిండు. అది మాలోడు పెట్టిన భిక్ష. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుభవించు. మేము గొప్పోళ్ళం, సామాజిక న్యాయం కోరేటోళ్ళం, దీన్ని ఎక్కడ విమర్శించాం, అది నీ హక్కు. ఇక 7వ పాయింట్, విద్యార్థి అర్హతలు సాధించినప్పటికీ ఉన్నత స్థాయిలో దళితులు రావడానికి అగ్రకులాలు అడ్డుపడతారు. కాబట్టి నియామకాలు చేసేటటువంటి రాష్ట్ర నియామక సంస్థ లేదా కేంద్ర నియామక సంస్థలో ఖచ్చితంగా ఒక ఎస్సీ అధికారి ఉండాలి. ఈరోజు యూపీఎస్సీలో అయినా టీపీపీఎస్సీలో అయినా ఖచ్చితంగా ఒక ఎస్సీ అధికారి ఎందుకుంటాడు అంటే ఇక్కడ ఒక మాలోడు సర్దార్ నాగప్ప పెట్టినటువంటి డిమాండ్. కాబట్టి అయిపోయిందన్న 2 పాయింట్లు ఉన్నాయి. మా దళితులు ఎలాంటి కష్టమైనా తట్టుకొని నిలబడతారు. కాబట్టి దళితులకు మిలిటరీలో అవకాశం కల్పించాలా. ఒక మిలిటరీలోనే కాదు, వాళ్లకు మిలిటరీలో ఉన్న అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలా. దీన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో మిలిటరీలో దళితులు ఎంత స్థాయికి ఎదిగినరో దాన్ని పరిశీలన చేసుకోవాలా. అప్పుడు దళితుల సత్తా ఏంటో మీ అందరికీ అర్థమవుతుందని చెప్పారు. అంటే ఇక్కడ ఒక విషయం చూడండి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ భూమిని దళితులకు పంచాలన్నాడు, మాలోడికి పంచాలని లేదు. ఒక మాలోడు చేసిన పోరాట ఫలితం రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఆ ఆర్టికల్లో అన్లెస్ పార్లమెంట్ బై లా అదర్వైజ్ ప్రొవైడ్స్ అనే ఒక విజన్ 295A వచ్చిందంటే ఒక మాలోడు సర్దార్ నాగప్ప గారు ఇచ్చిన విజన్ మాత్రమే. దీన్ని ఎక్కడా కూడా జగ్జీవన్ రామ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరపలేదు. జరిపినట్లయితే మీ ఐకాన్ జగ్జీవన్ రావు ఇచ్చిన హక్కులన్నీ మీరే తీసుకోండి, బాబాసాహెబ్ ఇచ్చినవి మేము తీసుకుంటాం. నన్ను ఓపికతో విన్న మీ అందరికీ ఆర్గనైజర్స్, నేను ఎప్పుడూ ప్రయత్నం చేయను ఎక్కువగా మాట్లాడడానికి, నేను ఎప్పుడూ ప్రయత్నం చేయను నేను నిలబడడానికి. నేను చెప్పే అంశంలో ఎక్కడైనా ఇది ఉండకపోతే డెఫినెట్గా ప్రశ్నించండి, పరిశీలన చేయండి. మీరు నాయకులు చేసేంత చిన్నోన్ని కాను, సభాముఖంగా చెప్తున్నా. రాజకీయం నా లక్ష్యం ఎన్నడూ కాదు. ఒక సీరియస్ సబ్జెక్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన చర్చ నేను చెప్తా ఉంటే మీరు ఆంక్షలు విధిస్తున్నారంటే ఇంకా దాని మీనింగ్ ఏంటి? నేను మీ దగ్గర నాయకుడు అవ్వడానికి రాలేదు, మీ దగ్గర పోటీకి కూడా రాను. నాకు అవసరం లేదు. నేను దేశవ్యాప్తంగా ఎలా ఎదగాలి, ఎలా నిలబడాలి, నిలబడిన నేను బాబాసాహెబ్ సైనికుడిని మాత్రమే. నా సైనిక ధర్మాన్ని నిర్వర్తిస్తా తప్ప నా జాతికి నాయకుడిగా ఎదగాలని లేదా మీ దగ్గర నేను ఇంకో దగ్గర రావాలని ఎప్పుడు ఆలోచించను. నన్ను ఇంత ఓపికతో విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై భీమ్.